నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఇల వేల్పు ఇతడే ఇందరికిని హరి పలు వేల్పులతో పని ఇక ఏలా అంటూ తాళ్లపాక అన్నమాచార్యుడు హరిస్వరూపమైన శ్రీనివాసుని పట్ల తన భక్తి పారమ్యతను చాటుకున్నాడు. నారాయణ్ణి నమ్మి చెడిన వారే లేరు అంటూ వెంకటేశ్వరుని పట్ల తన ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటించారు. అందుకే తిరుమల రాయుడు అందరి దైవం, అందర్నీ ఆదుకునే దైవం, ఇంటింటి దైవం, సార్వకాలిన దైవం. అలాంటి శ్రీ వెంకటేశ్వరుడు భక్తమందారుడై తిరుమలపై వేంచేసి ఉన్నాడు. భక్తుల పాలిట బంగారు కొండ అయిన శ్రీనివాసుడు కర్ణాటక రాష్ట్రంలోని కోలారు బంగారు గనుల సమీపంలో బంగారు తిరుపతిలో లక్ష్మీ వెంకటేశ్వరునిగా కొలువుదీరి ఉన్నాడు. ఈ విలక్షణ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ఎత్తైన ఆకారంతో మందస్మిత వదనంతో అర్ధనిమీలిత నేత్రాలతో భక్తులకు కనిపించే ఆనంద నిలయేశుడు శ్రీ వెంకటేశ్వరుడు. అలాంటి నామాల స్వామి బంగారు తిరుపతి క్షేత్రంలో ప్రకృతి రమణీయతకు ఆలవాలమైన దివ్య సన్నిధిలో కొలువుదీరి ఉన్నాడు. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో 108 దివ్య తిరుపతులకు ప్రత్యేక స్థానం ఉంది. అలాంటి 108 దివ్య తిరుపతులలో ఒకటి ఈ బంగారు తిరుపతి. భృగు మహర్షి తపోస్థిలిగా విఖ్యాతి పొందిన ఈ ప్రదేశం ఎంతో పురాణ ప్రసిద్ధమైంది. భారపు ఈ భూమి శ్రీహరి పాదరేణువే, సారపు కర్మంబులు కేశవుని కైంకర్యంబులే అంటూ తాళ్లపాక అన్నమయ్య శ్రీహరి సర్వోత్కృష్ట వైభవాన్ని వెల్లడించాడు. అలాంటి దివ్య భవ్య స్వరూపుడైన శ్రీనివాసుడు తన సర్వవ్యాపి తత్వాన్ని చాటుకోవడానికి బంగారు తిరుమలపై వేంచేసి ఉన్నాడు. ప్రపంచవ్యాప్తంగా సుప్రసిద్ధి చెందిన కర్ణాటక రాష్ట్రంలోని కోలార్ బంగారు గనుల సమీపంలో గిరి శిఖరంపై ఈ సన్నిధి నెలకొని ఉంటుంది. నీలగిరి కొండల సమాహారంతో ఆ పర్వత శ్రేణిలో ఈ బంగారు తిరుపతి అలరారుతోంది. ఎత్తైన కొండలు చుట్టూ పరచుకున్న పచ్చదనంతో ఆకర్షణీయంగా ఈ క్షేత్రం భక్తులకు మానసికోల్లాసాన్ని కలిగిస్తోంది. భృగు మహర్షికి గర్వభంగమైన పిమ్మట స్వామి అతణ్ణి అనుగ్రహించడానికి భృగువు కోరికపై ఈ క్షేత్రంలో వెలిశాడని స్థలపురాణం. కొండల నిండా హరి, గుండెల నిండా హరి, గిరులలో హరి, తరులలో జరులలో హరి, జలపాతాల్లో హరి, జలజాక్షుల్లో హరి, సర్వం హరిమయం జగత్, ఈ సృష్టి అంతా హరిమయమే. అలాంటి శ్రీహరి తన భక్తుల్ని ఉద్ధరించటానికి కలియుగ వరదుడై శ్రీ వెంకటేశ్వరునిగా అవతరించాడు. ఇందుకు భృగు మహర్షి వృత్తాంతం ప్రధాన భూమిక పోషించింది. శ్రీ మహావిష్ణువు శ్రీనివాసునిగా దివి నుంచి భువికి దిగిరావటానికి భృగు మహర్షే సూత్రధారి, పాత్రధారి. భృగు మహర్షి ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి హవిర్భోక్తగా ఎవరిని నిర్ణయించాలో తెలుసుకోవడానికి తానే స్వయంగా త్రిమూర్తుల సమక్షానికి వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ముందుగా బ్రహ్మలోకం వెళ్లాడు. ఆ సమయంలో విధాత సరస్వతీదేవి కచ్చపి వీణ ద్వారా పలికిస్తోన్న నాదంలో తన్మయుడై ఉన్నాడు. బ్రహ్మ, భారతి ఇరువురూ భృగువు రాకను గమనించలేదు. దాంతో కోపోద్రిక్తుడైన భృగువు బ్రహ్మకు ఎక్కడా ఆలయాలు ఉండకూడదు అని శపించి అక్కడ్నుంచి నిష్క్రమించాడు. అటు పిమ్మట కైలాసం చేరుకున్నాడు భృగువు. అక్కడ పార్వతీ పరమేశ్వరులు ప్రమథగణాల సహితంగా ఆనంద తాండవ నృత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. నృత్యగాన కళా వినోదంతో ఆది దంపతులు సంలీనమై ఉన్నారు.
భృగువు రాకను వారు గమనించకపోవడంతో అగ్రహోదగ్రుడైన భృగువు పరమేశ్వరుడు రూపరహితంగా నిరాకారంగా లింగమూర్తిగా ఉండాలని శపించాడు. ఆ తరువాత భృగువు వైకుంఠాన్ని చేరుకున్నాడు. అక్కడ శ్రీమన్నారాయణుడు రమా వినోదినిగా తన మాయా విలాసాన్ని ప్రకటిస్తున్నాడు. మాధవ, మధుసూదన, శ్రీహరి అంటూ భృగువు దామోదరుణ్ణి స్తుతించినా పలకకపోవడంతో, భృగువు రాకను గమనించకపోవడంతో అతిశయించిన ఆగ్రహావేశాలతో శ్రీహరి వక్షస్థలంపై భృగువు పాదపీడనం చేశాడు. శ్రీమహావిష్ణువు హృదయ నివాసిని లక్ష్మి తన నివాసస్థలిపై భృగువు పాదపీడనం చెయ్యడంతో ఆగ్రహించింది. శ్రీహరి చిద్విలాసంగా భృగువును ఉన్నతాసనంపై కూర్చుండబెట్టి భృగుమహర్షిని మన్నించమని వేడుకొన్నాడు. తనపై పాదపీడనం చెయ్యడం వల్ల తమరి కాళ్ళు ఎంత బాధకు లోనయ్యాయో కదా అని నెమ్మదిగా భృగువు పాదసేవనం చేస్తూ అతని అరికాలిలో ఉన్న కంటిని చిదిమివేస్తాడు విష్ణువు. దానితో భృగువు గర్వం సర్వం తొలగి జ్ఞానోదయమవుతుంది. తన తప్పిదాన్ని మన్నించమని శ్రీహరిని శరణు వేడుతాడు భృగువు. శ్రీహరి భృగువుకు తరుణోపాయాన్ని సూచిస్తాడు. నీలగిరి కనుమల్లో తపమాచరించమని, తాను శ్రీ వెంకటేశ్వరుడిగా ప్రత్యక్షమై అనుగ్రహిస్తానని సెలవిచ్చాడు. భృగువు కాలిలో నేత్రానికి దృష్టిని ప్రసాదించి ఆ నేత్రం సదా తనను వీక్షిస్తుందని అభయమిచ్చాడు. ఆ విధంగా భృగువు నీలగిరి పర్వత శ్రేణులకి తరలివచ్చి శ్రీనివాసుని గురించి ఘోర తపస్సు చేశాడట. తిరుమలపై స్వామి స్వయం వ్యక్తమైన తదుపరి తన శక్తిని బంగారు తిరుపతిపై కూడా ప్రసరింపజేశాడని, ఆ విధంగా భృగువును అనుగ్రహించాడని క్షేత్రమహత్య కథనం. కోలార్లో కొలువుదీరిన బంగారు తిరుపతి విభునికి ఓ ప్రత్యేకత ఉంది. గర్భాలయములో ఉన్న స్వామిని భక్తులు నేరుగా దర్శించుకోవటానికి వీల్లేదు. గర్భాలయ ద్వారానికి ఉన్న 6 కిటికీల గుండా భక్తులు స్వామిని నేత్రదర్శనం చేస్తారు. కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాలనే అరిషడ్వర్గాలను 6 శత్రువులను జయించడం ద్వారా భగవద్దర్శనం ఆవిష్కారమవుతుందనటానికి ఈ కిటికీలు సంకేతం. ఏ రూపాన్ని దర్శించుకోవడానికి మహర్షులు వేల సంవత్సరాలు ఘోర తపస్సు చేశారో, ఏ రూపాన్ని వేదాలు వివిధ రకాలుగా కొనియాడాయో ఆ అపురూపమే వెంకటాచలపతి. అలాంటి శ్రీనివాస చక్రవర్తిని గర్భాలయంలో సూక్ష్మరూపధారిగా కటివరద అభయ హస్తాలతో శంఖచక్రాల్ని ధరించి తన నిజరూప దర్శనాన్ని భక్తులకు అనుగ్రహిస్తున్నాడు. స్వామి శిలామూర్తిని భక్తులు 6 కిటికీల ద్వారా దర్శిస్తారు. పొడగంటి మయ్యామిము పురుషోత్తమామము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యా. ఉడిపిలో వేంచేసి ఉన్న కృష్ణస్వామిని కూడా భక్తులు ఈ రీతిగా దర్శించుకుంటారు. స్వామి లక్ష్మీ విభుడు, పూర్ణానుగ్రహదాయకుడు అని చాటి చెప్పడానికి ఈ గవాక్ష సముదాయంపై గజలక్ష్మీదేవి శిల్పాకృతి గోచరమవుతుంది. భక్తులు ఈ గవాక్షాల గుండా స్వామివారిని తిలకించి తమ విన్నపాలను విన్నవించుకుంటారు. గారవించి దప్పిదీచు కాలమేఘమా, గారవించి దప్పిదీచు కాలమేఘమా, మాకు చేరువ చిత్తములోని శ్రీనివాసుడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమామము ఎడయకవయ్యా కోనేటి రాయడా పొడగంటి మయ్యామిము పురుషోత్తమా. చడనీక బ్రతికించే సిద్ధమంత్రమా.
కోలార్లోని బంగారు తిరుపతి దివ్య సన్నిధానంలో పలు ఉపాలయాలున్నాయి. ఇక్కడి స్వామి లక్ష్మీ వెంకటేశ్వరుడు. స్వామికి లక్ష్మీతత్వాన్ని అనుగ్రహించే లక్ష్మీదేవి ప్రత్యేక ఆలయంలో దర్శనమిస్తుంది. ఈ క్షేత్రంలో క్షేత్రపాలకునిగా సర్వగ్రహ పీడ నివారక ఆంజనేయ స్వామి ప్రకటితమవుతున్నాడు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. సకల సృష్టికి సిరి సంపదలను లౌకికపరమైన శ్రేయస్సులను అందించే సిరుల తల్లి శ్రీ మహాలక్ష్మి. లోకైక దీపాంకుర అయిన శ్రీ మహాలక్ష్మి ఈ ఆలయంలో సర్వాలంకార శోభిత అయి దర్శనమిస్తోంది. కమలాలయ కమలవాసిని అయిన శ్రీయ పై 2 చేతుల్లో కమలాన్ని ధరించి దిగువ హస్తాన్ని వరద అభయముద్రలుగా ప్రకటిస్తోంది. గర్భాలయంలో లక్ష్మీదేవి శ్రీలక్ష్మీ వైభవానికి ప్రతీకగా భాసిల్లుతోంది. బంగారు గనుల ప్రదేశంలో కొలువుదీరిన ఈ సిరుల తల్లిని బంగారు లక్ష్మిగా స్థానిక భక్తులు ఆరాధిస్తారు. ఈ ఆలయ సమీపంలో ఓ గుహాలయంలో సర్వగ్రహ పీడా నివారణ ఆంజనేయ స్వామి విగ్రహం నెలకొని ఉంది. ఈ విగ్రహ దర్శనం వల్ల గ్రహదోషాలు, జాతకరీత్యా ఏర్పడ్డ గ్రహవీక్షణ సమస్యలు నివారణ చెందుతాయని ప్రతీతి. ఈ ఆలయం పైభాగంలో సర్పాన్ని తన కాళ్లతో తొక్కిపట్టిన గరుత్మంతుని భారీ ఆకృతి భక్తులను ఆకర్షిస్తుంది. ఆలయ ఆవరణలో స్వామివారి పవిత్ర పుష్కరిణి ఉంది. పావన జలరాశికి సమీపంలోనే శ్రీ వరాహ నరసింహస్వామి వారి ఆలయాన్ని భక్తులు దర్శించుకుంటారు. క్షిప్రప్రసాది అయిన వరాహ నరసింహస్వామి సాలగ్రామ శిలాశోభితంగా దర్శనమిస్తున్నాడు. ఈ ఆలయ సముదాయంలోని అంతరాలయాలలో శ్రీభూ నీళా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులు నెలకొని ఉన్నాయి.
ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మంటపం ఉంది. ఆలయ ఆవరణలో జంటనాగుల ప్రతిమలు ప్రత్యేకంగా నెలకొని ఉంటాయి. కోలార్లోని బంగారు తిరుపతి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో ఉత్సవ పరంపర నేత్రోత్సవంగా పరిఢవిల్లుతుంది. వైఖానస సాంప్రదాయ ఆగమోక్త విధి విధానాలతో కొనసాగే దశవిధ ఉత్సవాలు అనగా నిత్యోత్సవాల నుంచి బ్రహ్మోత్సవాల వరకు వైభవోపేతంగా ప్రకటితమవుతాయి. మాఘశుద్ధ పౌర్ణమిలో బ్రహ్మరథోత్సవం 10 రోజులు జరుగుతుంది. వైఖానస ఆగమోక్త ప్రకారంగా జరుగుతుంది. రెండోది శ్రావణ మాసంలో 4 శనివారాలు విశేషమైన ఉత్సవాలు, విశేషమైనటువంటి యొక్క గరుడోత్సవము, అమంత్రణోత్సవము, తెప్పోత్సవము ఇవన్నీ జరుగుతాయి. శ్రీనివాసుడు భవరోగ వైద్యుడు. లౌకిక పారమార్థిక అనారోగ్యాలకు హరినామమే స్థిరమైన ఔషధం. చిరశాంతికిని శ్రీపతి నామమే హత్తిన నిజ దివ్య ఔషధం. దేశంలోని ఏ ప్రాంతం వారైనా వివిధ మార్గాల్లో బెంగళూరుకు చేరుకోగలుగుతారు. అక్కడుంచి బత్తరహళ్లి, హొస్కోటె, ముగబాల, కుర్కి, కోలార్, బంగారపేట, బేతమంగళల మీదుగా ఈ బంగారు తిరుపతి క్షేత్రానికి బస్సు మార్గాన చేరుకోవచ్చు. కర్ణాటక రాజధాని బెంగళూరుకి 100 కిలోమీటర్ల దూరంలో, కోలార్కి 29 కిలోమీటర్ల దూరంలో ఈ శ్రీవారి సన్నిధి భాసిల్లుతోంది. శ్రీ వెంకటేశ్వరుడు మహాదాత, సప్తగిరులలో నెలకొన్న కోనేటి రాయుడు. ఇచ్చెన సంపదలితడు ఇంద్రాదులకు నెల్ల అని కీర్తిని పొందే స్వామి కొండంత వరాల్ని గుప్పిస్తాడు. బంగారు తిరుపతిపై సింగారాల దొరగా వెలిగే శ్రీ వెంకటేశ్వరుని దివ్య కరుణను సదా ఆకాంక్షిస్తూ మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.